ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ చూడమంటున్నాను. ఉప్పు కారం సరిపోయినట్టేనా, కారం తక్కువ ఉందా? సరిపోయిందా? పని చేసేయాలి ఇంకా. టేస్ట్ బాగుంది కదా. ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఎగ్ కర్రీ విత్ చపాతీ అనమాట. ఫస్ట్ కర్రీ వేసేసామనుకోండి, చపాతీకి పిండి కలిపేసేసుకున్నాను. స్టవ్ బంద్ చేస్తాను. ఇంకోండి చపాతీకి పిండి అయితే ఇలా మంచి సాఫ్ట్గా ఉండాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని వచ్చినప్పుడు దాకా కలపడం కదా, ఫోన్ మంచి పట్టుకో ప్రాపర్గా. ఇట్లా ఒకసారి చూ ప్రాపర్గా ఉందా లేదా. మరీ హై అవుతుందమ్మా. ఇలా బాగా వచ్చింది కదా. ఇదిగోండి చపాతీ పిండి ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుంటూ ఇలా మంచిగా రౌండ్ చేస్తూ పిండి ముద్ద మనము దేంట్లో అయితే కలుపుకున్నామో పిండిని కొంచెం పైకి లేపమ్మా. పిండిని మంచిగా ఇలా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అప్పుడే పిండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనము పిండి చపాతీ వేసేటప్పుడు పొడి పిండి కావాలి కదా, ఒక గిన్నెలు తీసుకున్నాం అనుకోండి, కింద పడిపోకుండా ఉంటుంది. తర్వాత దాని మీద మూత పెట్టేసి పెట్టుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం చపాతీ వేసుకొని యూజ్ అవుతుంది. రొట్టె కోసం పెంక కూడా పెట్టేసుకున్నాను, వేడైతే ఉంది. ఇదిగోండి చపాతీలు మంచిగా మెత్తగా రావాలంటే పిండిని మనము ఇదిగోండి ఒకసారి చూపి, ఇదిగోండి పైకి లేపినాను కొంచెం, ఏం కాదు. ఇదిగోండి ఇలా ఉండాలి, మరి చేతికి అంటకుండా ఉండాలి, మెత్తగా ఉండాలి పిండి, అప్పుడు మంచిగా వస్తుంది. ఇదిగోండి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఒక 4 మడతలు వేసేసుకొని ఇప్పుడు చపాతీ వేసాం. ఈ మధ్య చాలామంది ఇలా స్క్వైర్ చపాతీలు చేస్తున్నారు కదా, నాకైతే అసలు అలా రా, సర్కిల్ అలవాటు అయిపోయింది. సర్కిలే చేస్తూ ఉంటాను. నాకు స్క్వేర్ అంటే ఇష్టం కానీ కాదు, నాకు స్క్వేరే వస్తుంది, సర్కిల్ వస్తుంది రాదు. అంటే సర్కిల్ అలవాటు అయిపోయినాక సర్కిల్ వస్తుంది. స్క్వేర్ చేయడం వచ్చిన వాళ్ళకి ఇక స్క్వేరే వస్తుంది. స్క్వేర్ వచ్చిన వాళ్ళకి సర్కిల్ చేయమంటే అబ్బా సర్కిలా అనిపిస్తుంది. సర్కిల్ హార్డ్ ఉంటుంది కొంచెం, అది తిప్పుతూ ఉంటే అదే వస్తుంది అన్న. చూడ మనం కింద పిండి కొంచెం వేసుకున్నాం అనుకోండి, చపాతీ అంటుకోకుండా మంచిగా అటు తిరుగుతూ వస్తుంది. ఎడ్జెస్ మాత్రం మంచిగా సన్నగా ఉండాలి, మరి మందంగా ఉంటే రొట్టె మంచిగా రాదు. రొట్టెనా ఇది? చపాతీ అనొచ్చు, రొట్టె అనొచ్చు. కరెక్ట్ ప్రాపర్గా కొట్టు, పొడుగు ఒకసారి అడ్డం ఒకసారి పడితే వీడియో కరెక్ట్ రాదు. ఇలా కాల్చుకున్న తర్వాత పెంకనైతే కాలింది. ఒకసారి ఎడ్జెస్ అనేటువంటి మరీ మందంగా ఉండదు, ఇక్కడ కొంచెం మందంగా వచ్చింది చూసారా. మందంగా ఉంటే మనకి రొట్టె ఈజీగా కాలేదన్నమాట చపాతీ సార్. ఇంకోండి పెంక వేడింది కదా. తర్వాత 2 వైపులా మంచిగా కాల్చుకున్నాము. ఫస్ట్ ఏంటిది, మనము దూరం పెట్టని చెప్పాను, కావాలంటే జూమ్ చేసుకో, ఓకేనా. కొంచెం జూమ్ చేసి స్లోగా. ఇదిగోండి ఒకసారి టర్న్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసేసి పక్కన మనం ఒక చిన్న గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి, కింద మన స్టవ్ పైన పడుతుంది అనేట్టు ఉండదు, నీట్గా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అంచులైనటువంటివి లోపల మంచిగా పిండి ఉడుకుతూ పిండి చపాతీ మంచిగా పొంగుతూ పొరలు పొరలుగా వస్తుంది. ఇదిగోండి తర్వాత రొట్టెలు మనం పొద్దున చేసుకుంటే సాయంత్రం వరకు చపాతీలు మెత్తగా ఉండాలి అంటే మనం చపాతీ చేయగానే వెంటనే ఒక గిన్నెలో వేసేసి మూత పెట్టుకున్నాం అనుకున్న, హాట్ బాక్సే అవసరం లేదు. నాకైతే హాట్ బాక్స్ కంటే గిన్నెలలో ఇష్టము. హాట్ బాక్స్ ఉంది కదా, లేకపోతే హాట్ బాక్సే వాడాలి. ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, స్టీల్ గిన్నెలో వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక చపాతీ చేసుకుందాం. పిండి వేసేసుకొని ఈ యొక్క చపాతీ పిండిలో ఉంది, మనం కలుపుకున్న చపాతీ పిండి ఉంది కదా,
2 చేతులు వాడినా ప్లీజ్, ఒక్క చేతితోటి ఫోన్ వెయిట్ ఆగదు. ఇలా చపాతీని ఇలా ఒక్కసారి సర్కిల్ చేసేసి ఇలా ప్రెస్ చేసి తర్వాత కొంచెం పొడి పిండి వేసేసుకొని, కావాలంటే కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు. పైనకి ఆయిల్ వేస్తున్నాను కదా, ఇప్పుడు అవసరం లేదు. తర్వాత కింద పిండి ఉంటుంది కదా, ఒక్కసారి దాన్ని పైకి అనేసి పొడి పిండిని ఒకసారి చపాతీ కిందికి అనేసామనుకోండి, మనం చపాతీ చేసినప్పుడు అది మంచిగా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఇలా చేస్తే మనం ఎన్ని చపాతీలు చేసినా అసలు కష్టం అనిపించదు. పిండి తడపడం మంచి సాఫ్ట్గా తడుపుకోవాలి. రొట్టెలు కూడా మంచి మెత్తగా వస్తాయి. చేసేటప్పుడు హాయ్ కష్టం అనిపించదు. పిండి మరీ మెత్తగా ఉండదు, అలానే మరీ గట్టిగా ఉండదు. మెత్తగా ఉంటే కూలకు అంటుకుంటూ ఉంటుంది. మరి గట్టిగా ఉందనుకోండి, చపాతీ చేస్తూ ఉంటే అస్సలు జరగదు. నాకైతే అలా గట్టిగా ఉన్నది. ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు చుట్టాల వాళ్ళని తిరిగి వాళ్ళు చపాతీ పిండి కలిపేసి చపాతీ చేయమంటే చూడాలి, అసలు నాకైతే చపాతీలు జరగట్లేవు, అంత గట్టిగా వచ్చింది. అంటే మనము చపాతీకి పిండి కలిపేటప్పుడు మరి గట్టిగా కలిపితే చపాతీ అనేటువంటి జరగదు మనం రొట్టె చేసేటప్పుడు. తర్వాత చేసినటువంటి రొట్టెలు కూడా మెత్తగా రావు, గట్టిగా వస్తాయి. అలా ఎక్కడైనా మనకు అంటుకుంటే డ్యామేజ్ వస్తే దాన్ని మనం ప్యాచ్ వర్క్ చేసేసామనుకోండి, నీట్గా వస్తుంది. 2 హ్యాండ్స్ వాడని ముద్దుగా చెప్తున్నాను అప్పటి నుంచి. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా మనము ఇది చపాతీ కర్ర, మనము రొట్టెలు కాల్చుకునేటువంటిది ఉంటుంది కదా సరాతం, దీంతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఎడ్జెస్ మంచిగా పొంగుతాయి. లోపల పిండి మంచిగా కుక్ అవుతుంది, పొంగుతుంది కూడా రొట్టె. జొన్న రొట్టెలు కూడా మంచిగా పొంగుతాయి. మనం రొట్టెలు చేసినప్పుడు జొన్న రొట్టెలైనా, రాగి రొట్టెలైనా, మక్క రొట్టెలైనా మనం ప్రెస్ చేస్తూ ఉంటే పిండి మంచిగా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట రొట్టె. ఎడ్జెస్ మెయిన్, ఎడ్జెస్ని కంపల్సరీ మంచిగా ప్రెస్ చేయాలి. అక్కడ మంచిగా కాలకపోతే మనం తినేటప్పుడు పిండి పిండిగా ఉంటే చిన్నపిల్లలు తింటే కర్రీ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఇలా మనము ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవడం వల్ల మెత్తగా ఉంటాయి, ఎక్కువసేపటి వరకు కూడా చల్లారిపోవు.